ఇంద్రవెల్లిలో పెట్టినటువంటి భారీ బహిరంగ సభలో ఎంత సిగ్గుచేటు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అంటాడు అక్కడ పోయి మేమేదో ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయంటున్నాం. మరి ఆయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీదకి వెళ్ళి తువాల కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు లంక బిందెల కోసం. ఏడ తిరుగుతారు? పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ దేవాలయాలల్లా, పాడుబడ్డ గడిలల్లా అర్ధరాత్రి దొంగలు వలె తిరుగుతారు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. పాత అలవాట్లు ఊతలేనట్టున్నాయి. ఇంకా లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన ఖాళీ కుండలున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉన్నాయి, సెక్రటేరియట్ లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు. వాళ్ళతో చేయించుకునే తెలివి ఉంటే పని చేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు. నేను తవ్వకపోయేందుకు వచ్చిన, దుబ్బుకు తినేందుకు వచ్చిన, ఇవాళ నేను అనుకోకుండా ఇక్కడ వచ్చి పడ్డా, అంతే గారెల బుట్టలు వచ్చి పడ్డా అన్నట్టు నువ్వు డైలాగులు కొడితే 100 రోజులు ఓపికగా చూస్తాం. నువ్వే అన్నావు, మేమనలే. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అని నరికింది నువ్వే, మేమనలే. అదే విధంగా ఏం చెప్పినావు నువ్వు? అమ్మా ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిసెంబర్ బిల్లు కట్టకుండ్రి, జనవరి బిల్లు కట్టకుండ్రి, సోనియా గాంధీ కడతాదని నువ్వే చెప్పినావు, మేం చెప్పలే. అందరు చూస్తున్నారు. ఇవాళ ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఏమని? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు రాష్ట్రంలో మొన్న ఓట్లేసిన వాళ్ళు 1,57,00,000 మంది అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెలకు 2,500 ఇచ్చే కార్యక్రమం మహాలక్ష్మి అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నావు. మళ్ళీ అందులో కూడా కటింగులు పెడతా అంటే ఊకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. రైతులు ఎదురు చూస్తున్నారు 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతుందని. మేము కూడా 100 రోజులు ఓపికగా ఉంటాం. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి. మార్చి 17 తర్వాత 100 రోజుల్లో నువ్వు ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి బొంద దవ్వుడు స్టార్ట్ చేస్తాం. తప్పకుండా బొందలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గుండు సున్నా ఇచ్చింది. ఏమి ఇయ్యలేదు. ఒక ఆరోపీ లేదు, ఒక కొత్త రైలు లైన్ లేదు, ఏమి లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి నోరు పిగులుతలేదు, నోట్లకి మాట వస్తలేదు. ఎందుకు భయపడుతున్నావు? మోడీకి నీ చుట్టేమని ఆయన చేతులు ఉన్నదా? కేసులకు భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు ముఖ్యమంత్రి గారు? నేను అడుగుతా ఉన్నా. బీజేపీ మీద మాట్లాడే దమ్ము లేదు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం కేసీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి అనే మాట కూడా మర్చిపోయి నోటికొచ్చిన బూతులు తిడతా ఉన్నాడు. మీరు చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారి వయసు అంటే గౌరవం లేదు, తెలంగాణ తెచ్చిన నాయకుడానికి గౌరవం లేదు. 10 ఏళ్లు ముఖ్యమంత్రి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే విలువ కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడడం మాకు కూడా వస్తుంది, బూతులు మాకు కూడా వస్తాయి, తిట్టుడు మాకు కూడా వస్తుంది. అదేం పెద్ద ముచ్చట కాదు. కానీ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకో, ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకో. ఈ తిట్ల పురాణం బంద్ చేయి. నువ్వు బంద్ చేయకపోతే 100 రోజుల తర్వాత మేం తిట్టే తిట్లు మళ్ళా నువ్వు తట్టుకొని కూడా తట్టుకోలేవనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు. అక్కడనేమో గుంపు మేస్త్రి గారేమో అట్లా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మల్కాజ్గిరిలో ఓడిపోయిన ఆయన ఉక్రోషంతో ఆయన కూడా బాగా బాధలు ఉన్నాడు. ఆయన ఎక్కువ ఊహించుకున్నాడు, బాధపడుతున్నాడు. ఓడిపోయినాక తట్టుకోలేక కార్పొరేటర్లకు ఫోన్ చేసుడు, బెదిరించుడు, ఇవిగులో కొడతాం, అవిగులో కొడతాం. నేను మీకు మల్కాజ్గిరిలో ఉండే మా గులాబీ సైనికులకు, మల్కాజ్గిరిలో ఉండే సామాన్య ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా మా కార్పొరేటర్లు రాజశేఖర రెడ్డి గారు మేమందరం కూడా మీ దగ్గరికి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం. ఒకవేళ అవసరం పడితే వీళ్ళ వేధింపులు ఎక్కువైతే మనకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ గారు కాకుండా. అదే విధంగా 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, 31 మంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీ చైర్మన్లు, మొత్తంగా కింది నుంచి మీ దాకా ప్రజాప్రతినిధులు వేల సంఖ్యలో ఉన్నాం. మల్కాజ్గిరిలో మీకు ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొక్కుబడ్డా, ఎవరి మీద వేధింపులైనా, ఎవరు బెదిరించినా మొత్తం దండు కట్టుకొని బస్ ఎక్కి మీ దగ్గరికే వస్తాం, అండగా నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడవలసిన అవసరం లేదు. ఎవడో బెదిరిస్తుండని, ఎవడో అధికారి ఎగురుతుండని వాళ్ళ ఇషారాల అనుగుణంగా డ్రామాలు చేస్తుండని భయపడకండి.
ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఇట్లే ఎగురుతారు, కొత్త పిచ్చగాని లెక్క కొద్ది ఎక్స్ట్రాలు చేస్తారు, పట్టించుకునే అవసరం లేదు. 3 నెలల తర్వాత 100 రోజులు నిండిన తర్వాత ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ నాయకులకు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు వీళ్ళు చేతగానోళ్ళని. మనం మంచి బంగారు పల్లెంలో పెట్టి అధికారాన్ని వీళ్ళ చేతికి అప్పచెప్పినాం, ఈ రాష్ట్రాన్ని వీళ్ళకి అప్పచెప్పినాం. బంగారు తునకలాగా తయారు చేసిన రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలోనే నెంబర్ 1 చేసి వీళ్ళ చేతుల్లో పెట్టినాం. పెడితే ఇవాళ శ్వేతపత్రాలని ఇంకోటని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇచ్చిన హామీలు ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నేను ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుమాలిన మాట ఉందా? గత 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం సహకరించకపోయినా